ఈ రోజు ముందే సెట్ అయితే గచ్ఛామి తతియంపి సంఘాధు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రూరల్ కాన్స్టిట్యున్సీ రెడ్డి గారు మొట్టమొదటిగా మన బాలనగర్ గ్రామ వారికి వచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి వారు, గ్రామం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా అందరికీ కూడా ఒకసారిగా మన బాలనగర్ గ్రామ పంచాయతీకి ఇచ్చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. గారిని వల్లభీశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇతర మండలాల నుంచి వచ్చిన వారందరికీ మరియు బాలనగర్ మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర వర్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఉంది. ఈరోజు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడవలసింది. అంబేద్కర్ చిన్నతనంలో మనుధర్మ శాస్త్ర ప్రకారంగా మూతికి ముంత, ముఖంకు మసి, మెడలో గంట, మెడలో బుట్టి, వెనుక చీపురున్న సమాజం నుంచి మహాత్మా జ్యోతిబా పూలే పోరాటాన్ని అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనువాదులతోని పోరాటం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలైనటువంటి వ్యక్తులందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రాసించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గిట్క రాజ్యాంగం రాయకపోతే ఈ మాలమాదిగలు కానీ, గూండ తెనుగోళ్ళు కానీ, చాకల మంగళలు కానీ వీళ్ళందరూ కలిసి ఊరవతలు ఉండే వ్యక్తులు, సమాన స్థాయి ఉండే వ్యక్తులు గారు, సమానంగా జీవించే వ్యక్తులు గారు. ఒక్కటే ఒక ఆయుధం ఏదైతుందో డాక్టర్ అంబేద్కర్. ఇంతకుముందు మన రవివర్మ చెప్పారు, ఇందిరాగాంధీ మేడం ప్రధానమంత్రికి బాధ్యత తీసుకునే ముందు ఒక గుడికి పోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖమైన బ్రాహ్మణులు ఆమెను గుళ్ళకు రానివ్వలేరు. కారణం ఏంటంటే నువ్వు విధవని. అదే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఆమె ప్రధానమంత్రి కాగలిగింది. భారతదేశంలో కోటీశ్వరుడికైనా ఒక ఓటు, మామూలు కూలి చేసుకునే వ్యక్తి ఒక ఓటు, రిక్ష దొక్కునే వ్యక్తి ఓటు, వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఒకే ఓటు ఉన్నటువంటి వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారే లేకపోతే భారతదేశం ఇంకా అధ్వాన స్థితికి కూరిపోయి ఉండేది. కొంతమంది చేతుల మాత్రమే 1-2% వ్యక్తుల మాత్రమే రాజ్యాధికారము, భూములు, ఆస్తులు, బ్యాంకులు అన్నీ ఉండేవి. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత భూములు జాతీయం చేయమన్నారు, బ్యాంకులు జాతీయం చేయమన్నాడు, పరిశ్రమలు జాతీయం చేయమన్నాడు. అధికారం కూడా అందరికీ మంచమన్నాడు. కాబట్టి ఈ మన ఓట్లందరితోని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మిత్రమా, ఈ సందర్భంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీజేపీ మనవాదులందరూ కలిసి భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక దృక్పథంతో భారత న్యాయ జోడో యాత్రను ప్రారంభించారు. అంటే రాజ్యాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, రాజ్యాంగాన్ని మార్చే పక్షాన మనువాదమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ మనువాద జాతీయ పార్టీని మట్టు గర్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కొంత విషయాలు చెప్పాల్సుకుంటున్నా. భారతదేశంలో కొంతమంది బీసీలకు బీజేపీ పిచ్చి పట్టింది. అందరికి కాదు, కొంతమంది బీసీలకు బీజేపీ పిచ్చి పట్టింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది
పట్టణ బీసీలకు కలుపుకొని రెడ్డి సామాజిక వర్గం, క్రిస్టియన్ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వీళ్ళందరూ కలపాల్సిన అవసరం ఉంది. బీజేపీని మట్టు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు మాట్లాడద్దు, కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికే ప్రమాదం ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కలిసి యుద్ధం చేయాలా, బీజేపీ మీద యుద్ధం చేయాలా, మనోధర్మం మీద యుద్ధం చేయాలా, మూర్ఖత్వం ఆ ప్రయోగం మీద యుద్ధం చేయాలి. కాబట్టి మనమందరం కలిసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. జక్రన్పల్లి మండలం బాలానగర్ 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాం. ఇక్కడ చూస్తే ఒక పండగ వాతావరణం ఉంది. ఒక మనిషి జన్మించినప్పుడు 100 సంవత్సరాలు అయిపోయినా మరి ఆ వ్యక్తిని మనం గుర్తుపెట్టుకొని ఒక పండగలాగా జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే వాళ్ళు ఎంత అఫీషియల్గా జరుపుకునేటువంటి కార్యక్రమం. ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయకుండా, మనం రాజకీయ నాయకులు అందరూ పార్టిసిపేట్ చేయకుండా చేయడానికి వీలు కాదు. కాబట్టి మరి ఇక్కడ మరి జక్రన్పల్లి గ్రామంలో ఒక 2 గ్రామాలలో మనం పార్టిసిపేట్ చేద్దాం. వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా చిన్నారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సాయిరెడ్డి గారు, అదేవిధంగా మరి శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, హనుమంతు గారు, నరేష్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి మీ నీరెడ్డి లక్ష్మణ్ గారు మా సోదరుడు, అదేవిధంగా మరి మీ గ్రామస్తులైనటువంటి వెంకట్ గారికి, శంభు గారికి, ఈశ్వర్ తమ్మన్కి, అదేవిధంగా పెద్దలు వర్మ గారికి, అదేవిధంగా వసంతరావు గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు, పిల్లలకు అందరికీ కూడా నమస్కారం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ స్పీచెస్ ఏముంటాయంటే, ఇవాళ ఈ సృష్టిలో ఈ భూమి ఒక భాగం. మరి ఈ భూమిలో మనకు ఈ భూమి అన్నది అందరిది. దేవుడు గాలి అందరికీ సమానంగా ఇచ్చిండు, నీళ్ళు అందరికీ సమానంగా ఇచ్చిండు. అన్ని రకాలుగా మరి వర్షం కానీ ఇంకేదైనా కానీ ప్రకృతి సంపద అంతా కూడా అందరికి సమానం ఇచ్చినప్పుడు మరి మానవులందరికీ సమాన హక్కులు ఎందుకు ఉండకూడదు అన్న దాని మీద మరి ప్రతి మానవునికి, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి సమానమైన హక్కులు ఉండాలి. అదేవిధంగా హక్కులు మాత్రమే కాదు, సమానమైన అవకాశం కలిగించాలనే దాని మీద అవకాశం సమానంగా ఉండాలంటే మరి వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే సమాజం నిర్మాణం జరుగుతుంది. మరి మీకు అందరు కూడా తెలిసి, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మనకు రిజర్వేషన్స్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా లా మినిస్టర్ చేసిండ్రు. మరి మన రాజ్యాంగాన్ని రచించడానికి ఏదైతే పార్లమెంటరీ సంఘం వేసిండ్రో ఆ కమిటీలో కూడా తనను చైర్మన్ చేసిండ్రు పెద్దవాళ్ళు. ఆయన టీచింగ్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చదువు ఒకటే మార్గం. చదువు ద్వారానే సమాజం ఏర్పడుతుంది. ఈ కుల వివక్ష కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా అదే వాళ్ళు చెప్పిందే. ఎప్పుడు చెప్పాడు? మన స్వాతంత్రం రాకముందు చెప్పారు. ఇప్పటికి కూడా 75-80 సంవత్సరాలు అది ఇవాళ కూడా నిజం. అది ఎవరైతే చదువుకోలేదో వాళ్ళను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళను అన్ని విధాలుగా గౌరవించబడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక 2 ముక్కలే చెప్తా. ఇవాళ ఉన్న పరిస్థితి గతంలో గురించి మాట్లాడతలే. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు ఒక దళితుడు. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ అత్యున్నత స్థానం, అది ఇవాళ ఒక దళితుడు ప్రసాద్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, తను కూడా ఒక దళితుడే. ఇవాళ ఆయనకు ప్రధానమైన 2 ఏది ఫైనాన్స్ అండ్ పవర్ మరి పెద్ద పోర్ట్ఫోలియోలు ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది.
అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ పెద్దలు దామోదర రాజనరసింహ గారు దళిత బిడ్డనే. అదేవిధంగా అడ్లూరి మన లక్ష్మణ్ కుమార్ గారు విప్పు దళిత బిడ్డనే. మనం ఇంతకుముందు చూసినాం గత ప్రభుత్వంలో దళితునికి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే కష్టం. కేసీఆర్ అన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసిందా? ముఖ్యమంత్రి కాదు కదా అయ్యా కేసీఆర్, అట్లీస్ట్ నీ పార్టీ ప్రెసిడెంట్ చేయండి చూద్దాం. ఈవెన్ ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మన అసెంబ్లీలో 39 మంది టీఆర్ఎస్ మంది ఉన్నారు. దాంట్లో అత్యంత సీనియర్ నాయకుడు ఒక ఎవరికైనా లెజిస్లేషన్ అధికారం ఉంది అంటే అనుభవం ఉంది అంటే పెద్దలు కడెంసీఆర్ గారు. ఆయన కూడా మరి లెజిస్లేషన్లో ఆపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా ఇవ్వలే. వాళ్ళ కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్, ఇక ఇదే అయ్యా కొడుకు అల్లుడు తప్పితే మరి పెద్దలు మన కడెంసీఆర్ గారికి ఆపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా ఇవ్వలే. ఇవాళ ఆయన మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మన ప్రాక్టికల్గా చూపించడం. ఇవాళ అసెంబ్లీలో చూడండి, ఇవాళ మన జాతీయ అధ్యక్షుడు ఎవరో చూడండి, ఎంత గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు, మన ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు, మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తనని మధ్యన కూర్చోబెట్టి తన పక్క కూర్చుంటున్నారు లీడర్షిప్లో. అంటే ఇంతకుముందు కూడా చాలా చరిత్ర ఉంది. నారాయణ లాంటి వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా అయినారు ఇక్కడ. సో కాబట్టి మీకు అందరు కూడా చెప్పేదంటే ఇవాళ మనం అందరం కూడా ఒక దళిత బిడ్డలే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అంబేద్కర్ ఆశయాలను పాటించాల్సిందే. ఎందుకంటే అవి నిజం. ఈరోజు మరి సమాజంలో అందరూ బాగుపడాలి, అందరూ ఉన్నత స్థానంలో ఉండాలి అంటే ఇక్కడ మనం అంబేద్కర్ గారి బొమ్మకు దండ వేసి జెండా ఎక్కడమే కాదు, వాళ్ళ ఇచ్చినప్పుడే వారి యొక్క నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అదే దారిలో ప్రయాణిస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి నాకు ఇక్కడ పిలిచి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అతిథిగా పిలిచి మరి గౌరవించి సత్కరించి మరి మీరందరూ కూడా ఇక్కడ స్వీట్ కూడా తినిపిస్తూ ఉన్నారు. మరి మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.